హలో అందరికీ. అందరెలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో క్యాబేజ్ వడనైతే చేస్తున్నాను. చాలా టేస్టీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే క్యాబేజ్‌ని కూడా పావు కేజీ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసి దాన్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. 150 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా వీడియోలో చూపించినట్టు సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ స్పైసీ కోసం 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరాని కూడా తీసుకున్నాను. దాంతోపాటు 50 గ్రామ్స్ ఆఫ్ బియ్యపు పిండిని కూడా తీసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. అండ్ లాస్ట్‌లో బ్రెడ్ క్రమ్స్‌ని కూడా నేను 50 గ్రామ్స్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఒక బౌల్‌లో శనగపిండిని యాడ్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మనం కట్ చేసుకున్న క్యాబేజ్‌ని కూడా యాడ్ చేశాను. బియ్యపు పిండిని కూడా కలుపుతున్నాను దీంట్లో. రుచికి సరిపడా సాల్ట్, జీరా, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఫస్ట్ ఇవన్నీ శనగపిండిలో కలిసిపోయేదాకా వాటర్ యాడ్ చేయకుండా దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఒకేసారి కాకుండా వాటర్ కొన్ని కొన్నిగా చల్లుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం సోడా అండ్ పుదీనా, కొత్తిమీర, మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసి తక్కువ వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో బ్రెడ్ క్రమ్స్‌ని కూడా యాడ్ చేసి దీన్నైతే ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి దాంట్లోనే ఇప్పుడు మనం ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి ఈ పిండినైతే ఫైనల్‌గా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్‌లో ఆయిల్‌ని అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే వడల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సినంత పిండి తీసుకొని దాన్ని ఉండలుగా చేసుకొని ఒక గ్లౌజ్ హెల్ప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వడల్లాగా దీన్నైతే ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న వాటిని తర్వాత ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, దీన్ని తీసుకెళ్ళి మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మంటని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకొని ఇంకో సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్నైతే తిప్పుకుంటూ ఫైనల్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటినైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదా! సో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీన్నైతే తీసి సర్వింగ్ కోసం ప్లేట్‌లో పెట్టుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాబేజీ వడలు. చూసారు కదా ఎంత సింపుల్‌గా చేసుకునే స్నాక్ ఐటము. పిల్లలు ఖచ్చితంగా క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టే స్నాక్ కూడా. సో, నచ్చింది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.